రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తాడు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నాడు. ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. పెదవి కొరికే పెదవి కొరికే ఎన్ని కాలాలు వేచా ఎన్ని గాలాలు వేశా, మనసు అడిగే మరుల సుడికే ఓహో. ప్రాయం సొగసులే వెతికినా సాయం వయసునే అడిగినా, ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేదే వేడి చెమ్మ. గట్టి ఒత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా, తొడిమ తెరిచే తొనల రుచికే ఓహో. అంతే ఎరుగని అమెరికా, ఎంతో మధురని బడలిక. రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ. ఆహా ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. గోదారి గట్టు మీద రామసలకావే, ఓ గోరింటాకెట్టుకున్న సందామామావే. గోదారి గట్టు మీద రామసలకావే, గోరింటాకెట్టుకున్న సందామామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడతువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే.
నింపావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచి సిక్కేలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై వై గప్పిడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాల తండా పకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం తాగే డాబాలు పెళ్ళి సన్నాల్ని అయినా కానీ వస్తారు దగ్గరే లేదంటూ నా కొంగడికి పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కెట్టుకున్న సందా మామావే హే హే లా 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 హే హే లా 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 కొత్తకొకేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పిందే ఈ మాత్రం హింటే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మోనేమంటుంది అబ్బబ్బ కబడ్డీ కబడ్డీ అంటూ కూతుకు వచ్చేనా ఈ బండారి జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కలాకాశం అయ్యో సోసీలారా బాగుందే నీ సహకారం ముద్దులతో కత్తెరి పెద్ద మీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులుకనే లారాలా నీ జంట కట్టుకున్న సందమామని లారాలా గీత బయటికి వెళ్ళడానికి వీలు లేదు. అవును, నీకేం కావాలన్నా మేమే తెచ్చిస్తాం. మీరేం తెచ్చిచ్చినా నాకు అవసరం లేదు. నేను బయటికి వెళ్ళాలి. వీల్లేదని చెబుతున్నాం గనక ఈ తేజ మాట వినాల్సిందే. నీ మాట వినడానికి నేనేమి మీ బానిసని కాను. నిన్ను బానిసలా భావించలేదు, అతిథిగా భావిస్తున్నా. ఎవరికి కావాలి మీ అభిమానం? నాకు కావాల్సింది స్వాతంత్రం. ఈ ఇంట్లో స్వేచ్ఛగా తిరగవచ్చు, స్వతంత్రంగా ఉండవచ్చు. అంతేగాని బయటికి పోవాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రమాదం. నేను ఈ రాష్ట్రాన్ని పాలించే మంత్రిగా రమ్మని. నేనేమి మీ బానిసని కాను. మా ప్రాణాలైనా అర్పిస్తాం తప్ప మా సామ్రాట్ మాట దాటం. సామటని ఒక దోపిడి దొంగ, అతని మాట వేదంగా భావించే మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. గీత, సామ్రాట్ దొంగ కాదు, ద్రోహి. అంతకంటే కాదు, మానవ మొత్తం ఉన్న మనిషి. మాలాంటి ఎందరో అభాగ్యులను ఆదుకోవడానికి అవతరించిన మహాపురుషుడు మాకు కనిపించే దేవుడు. అతని మీద నా భర్త మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఛీ! తప్పు లేదు గీత, ఆ పుణ్యాత్ముడి కోసం ఎన్ని పూజలు చేసినా తప్పు లేదు. సమాజాన్ని దేవాలయంగా భావించి పేదవాళ్ళ దేవుడిగా గౌరవించి గుండెనే గుడి చేసి పూజిస్తుంటారు, తెలుసా? ఇప్పుడు తెలిసిందిలే, ఇది మీ పిచ్చివాళ్ళ పద్ధతి అని. నాకు చూస్తుంటే చాలా నవ్వుగా ఉంది. పొరపాటు గీత, మేము బానిసలం కాదు. మా సామ్రాట్ సాగిస్తున్న ఈ యజ్ఞంలో పూజా పుష్పల్లాగా పులకరించిపోతున్నామే తప్ప బానిసల్లా భావించడం లేదు. నిరుద్యోగ సమస్యతో నిరాశ నింపుకున్న మమ్మల్ని
బ్రతుకంటే అర్థం బోధించాడు మాకింకా తల్లి తండ్రి గురువు మొత్తం సామ్రాటే. మీరు అసలు మీకు పిచ్చి బాగా ముద్రపోయింది. ఛీ! అసలు ఆ సామ్రాట్ ఒక దోపిడి దొంగ. ఆ విషయం మీకు తెలియక వాడికి సేవలు ఏవేవో చేస్తున్నారు. ముందు మీరు మారండి. తెలిసిన చిటపట చినుకులు పిట్ట పిట్టలాడిన పరువపు తలుపులు అబ్బా ఇది అబ్బా ఇది కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగసిరి పిలుపులు చినుకు కసిగా పదమంటే రైకను తట్టిన ఆ చినుకే రైతు కొట్టమంటే హత్తుకు పోయిన ఓ చినుకు వగలే ఒలికిస్తే చిక్కిలి మీటిన ఆ చినుకే సిగలు రేసుతుంటే కురిసే వయ్యారివాన మెరిసే నీ కన్నుల జన కురిసే వయ్యారివాన మెరిసే నీ కన్నుల జన ఉదివే చలిగాలులోన అది రేపని మొదలడదామా కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగసిరి పిలుపులు అబ్బా ఇది అబ్బబ్బా ఇది ఏమి బాధ ఆశల ఆరాటం రెచ్చిరేగుతుంది తుంటరి చేతుల పిల్లాడా తడిమే కనిరత్తు కమ్ముకు పోయిన వేళల్లో గుట్టు దాచవద్దు ఒడిలో బంగారు చేప పడితేనే కంతటి ఊప ఒడిలో బంగారు చేప పడితేనే కంతటి ఊప తడిలో అందాల పాప పడితే ఉణుసవుతది చేప కిటుకులు తెలిసిన చిటపట చినుకులు పిట పిటలాడిన
పరువపు తడుపులు అబ్బబ్బా కారం కాదు. సంస్కారం గురించి నువ్వు చెప్తుంటే నాకు అవమానంగా అనిపిస్తుంది. మంచి అని తెలిస్తే అది ఎక్కడైనా నేర్చుకోవచ్చు. దానికి రౌడీ అని రాజా అని తేడా లేదు. మాటలేసిన మగాడివి నువ్వు ఏం చెప్పినా సరే గాని ఇలానే మాట్లాడుతూ ఉంటావు. నేను మోసగాడిని కాదు, వంచన వేసే వేషగాడిని కాదు. నిజం నిర్భయంగా నిప్పులాగా చెప్పే వ్యక్తిత్వం. నా ఈ అమాయక ప్రజలను ఆదుకోవాలని ప్రతిక్షణం పరితపించే సున్నితమైన మనసు నాది. నీ గొప్పతనం గురించి నువ్వే చెప్పుకుంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. నువ్వు వివేకి కాదు, అన్నీ తెలిసిన అహంకారివి. అతిలోక సౌందర్యంతో మన్నుటెండను కూడా పండు వెన్నెలా మార్చే అందాల రాశివి. నువ్వు దేశించే మగాడివి నా అందం గురించి పొగుడుతుంటే నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. నన్ను ద్వేషించే ఆడది నేను కావాలనుకుంటే అది నా కోగిలికి ఎంత దగ్గరగా ఉంది. దగ్గరగా ఉందని చెప్పి నీకు తగ్గుతుంది అనుకుంటే అది నీకు అవమానంగానే అనిపిస్తుంది. అంది అందకుండా ఊరించే నీ అందాన్ని చూస్తుంటే నాకు నీ గుండెలో గుడి కట్టాలని ఉంది. ఓని దాటిన వయసుకు బోని చేసే సాంబ్రాన్ని వేసి నీ అందాన్ని ఆగ్రహించాలని ఆశగా ఉంది. నువ్వు పెంచుకునే ఆశలు నీ ప్రాణానికే ప్రమాదం. నా ఆశకు వస్తే నీ అంత చూస్తాడు. ఏమిటి ఆలుక్, నువ్వు అలా చూస్తుంటే యమా కిక్కుగా ఉంది. వారం రోజులు డే అండ్ నైట్ ఫైట్ చేసినా తనివి తీరం అందం నీది. షడప్. ఒక ఆడదాంతో మాట్లాడిసిన మాటలు ఇవేనా? ఒక ఆడదాంతో ఎలా మాట్లాడుకో ముందు నేర్చుకోరా. అది నా తప్పు కాదు, నీ సంస్కారానికి ఓ నమస్కారం పెట్టి నీ యవ్వన పురస్కారం పొందాలన్న తపన ఇది. అసలు ఫుడ్ సంగతే మర్చిపోయి బెడ్డకే అంకితమై పొలమించే నీ శృంగార సోయగాని చూస్తుంటే జీవితాంతం నీ చెంతనే ఉండాలనిపిస్తుంది. అసత్యమైన చూస్తుంటే నాకు చాలా నవ్వుగా అనిపిస్తుంది. ఈ సామ్రాట్ అంటేనే అసాధ్యమైన దానికి అదురుపడుతుంది. ఈ సామ్రాట్కి సాధ్యం కానిది ప్రపంచంలో ఏదీ లేదు. అది కోటలో యువరాణి అయినా తోటలో విరబోని అయినా అందే వరకు ఆరాటపడతాను. సామ్రాట్, నీ ఆరాటం హద్దులు దాటి మాట్లాడుతున్నావు. అందుకే నేను విసించలేకపోతున్నాను. విలక్షణంగా నీ అందం చూస్తుంటే నన్ను ప్రతిక్షణం ఊరిస్తుంది. విలక్షణంగా మాట్లాడడం సాధ్యం కాదు. రోజు రోజుకు రాజుకుంటున్న నీ అందాన్ని చూసి నా మోజు తాహం తీరని దానవుడిలా మారుస్తుంది. పాపం, నువ్వు దేవుడిని పూజించి ఈ ప్రజలు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ఇంత దుర్మార్గాలు తెలియక చాలా నాకు సిగ్గు అనిపిస్తుంది సామ్రాట్. ఏ ఆడవాళ్ళు ద్వేషించినా ఊరుకుంటాను కానీ నేను ప్రేమించే అమ్మాయి నన్ను వదులుకుంటే నేను భరించలేను. నీ అందంతో నన్ను రెచ్చగొట్టు, నీ మొగసిడితో నా మనసు దోచుకున్నావు. ఆడబెట్టా
ఒరే బంగారం, ఒరే నువ్వే ముసలోడు పట్ట అంటే ఇంకా నేను ఎవడు చెప్పుకోండిరా, నా వల్ల కూడా అంతకంటే కాదురా. తిరిగి పిల్ల కోసం నా కాళ్ళు పడిపోయిందిరా బాబా. నీకు కాళ్ళు ఒక్కటేరా పడిపోయింది, నాకైతే కాళ్ళు కళ్ళు రెండు పడిపోయాయిరా. ఇంతకీ నువ్వేం చదువుతావురా? ఏమిరా తిరిగి కాళ్ళు అరిగిపోయినారు అంటే పిల్ల అంటావేంది? ఆకలి ఉందేడా? ఒరే నాకు ఆకలైనా ఏదైనా ఆ పిల్లరా. ఒరే నిన్ను ఎగిరి తన్నాలనిపిస్తున్నారా? నువ్వు ఎక్స్ట్రా ఎక్కువ మాట్లాడుతున్నావా? ఒరే ఇంత గొప్పటోడిని కొడతానంటావా? నిన్ను తన్నేనంటే పడతావురా నువ్వా? చూసుకున్నావు రా అట్టయితే. వద్దులే మా నాయన అది ఇప్పుడు సరే లైన్లోకి వచ్చారు నువ్వు. అమ్మాయి వచ్చి ఒరే బంగారం, ఇంతకీ అమ్మాయి రాలేదేంట్రా ఇంకాను? హీరో దగ్గర ఏమైనా పడుకుందామరా? నాకు కూడా అదే అనుమానం ఉందిరా. బాబా ఒరే ఇదంతా కాదు కానీ వచ్చాక నీ సత్తా ఏందో నా సత్తా ఏందో చూసుకుందాం, ఏమంటావురా? ఇక్కడ ఆకలి వస్తున్నారా అని చెబుతుంటే నువ్వు అమ్మాయిని తీసుకురారంటే అది అంటావు ఇది అంటావు అది అంటావు. సరే నువ్వు ఎక్కడే ఉండరా, నేను పోయి తీసుకొస్తా ఉండు. ఒరే బంగారం, ఇదిగోరా నువ్వు చెప్పినట్టు చిలకని తీసుకొచ్చాను. హీరోయిన్ పిలవమంట పెద్ద అమ్మాయిని ఒరే తీసుకొచ్చిందా? నీ మొహానికి ఈ పిల్ల ఎక్కువరా, నీకు హీరోయిన్లు కావాల్సి వచ్చారంటరా. ఎగిరి ఎగిరి ఒక్క తన్ను అంటాను. సన్నగా ఉందని నాకన్నా సన్నగా ఉందనా? ఒరే నీ హైట్కి నీ పర్సనాలిటీకి అదే ఎక్కువరా. సర్లే కానీ ఈ ఒక్కసారికి నీకే వదిలేస్తున్నా, పండగ చేసుకోరా. అయినా అది నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంది ముండిచ్చిందేంది ఇందాకడిదేంది ఇందాకడిదేంది నిన్నిచ్చిందుందా
పెట్టనా వేడి వేడి నీళ్ళు స్నానానికి పెట్టనా కష్టపడి వచ్చినవని కాళ్ళు వత్తనా వేడి వేడి నీళ్ళు స్నానానికి పెట్టనా వేడి వేడి నీళ్ళైతే ఒళ్ళు గాల్తదే పండగ పండక్కు నేను తానమాడతనే వేడి వేడి నీళ్ళైతే ఒళ్ళు గాల్తదే పండగ పండక్కు నేను తానమాడతనే మరెట్టా అదే కావాలి ఏంటి పైసలా కాదు ఏందది అదే ఛ, అబ్బా ఏ నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఏయ్ ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంది మొన్నిచ్చిందేంది ఇందకడదేంది ఇందకడదేంది బొట్టి చేపలు గోంగూర వండి పెట్టినా ఆరబెట్టిన మెతుకులు బుట్టి మీద పెట్టినా మామ బొట్టి చేపలు గోంగూర వండి పెట్టినా ఆరబెట్టిన మెతుకులు బుట్టి మీద పెట్టినా ఒట్టి చేపలు గోంగూర నా ఒంటి గిట్టదే ఆరబెట్టిన మెతుకులు నా గొంతు జారవే ఏయ్ ఒట్టి చేపలు గోంగూర నా ఒంటి గిట్టదే ఆరబెట్టిన మెతుకులు నా గొంతు జారవే మరేం కావాలి అదే. ఏంటి పేకలా ఇందాకడిది ఊహు. ఇయ్యమ్మా ఆ? ప్లీజ్ ఏయ్. నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంది మొన్నిచ్చిందేంది ఇందకడదేంది ఇందకడదేంది ఉల్లిగడ్డలు ఉడత కూర వేపుడెట్టినా ఇప్ప పూల సార కాగు సాటు నెట్టినా మావా ఉల్లిగడ్డలు ఉడత కూర వేపుడెట్టినా ఇప్ప పూల సార కాగు సాటు నెట్టినా ఉడత కూర ఉల్లిగడ్డ వేపుడు నా గద్దె ఇప్ప పూల సార నాకు ఒకరత్తదే ఉడత కూర ఉల్లిగడ్డ వేపుడు నా గద్దె ఇప్ప పూల సార నాకు ఒకరత్తదే మరేం కావాలయ్యా బా తెలువదా తెలియదు చెప్పు చెప్పను చెప్పమ్మా బా అదే ఏయ్. నిన్నిచ్చిందుందా హేయ్ మొన్నిచ్చిందుందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంది మొన్నిచ్చిందేంది ఇందాకడదేంది ఇందాకడదేంది రంభా ఊర్వశి మేనక నాట్యమాడనా లతా మంగేష్కర్ల పాట వాడనా మామ రంభా ఊర్వశి మేనక నాట్యమాడనా లతా మంగేష్కర్ల పాట వాడనా నీకున్న అందమసలు వాళ్ళకెక్కడిదే ముగ్గురందము కలిపి నన్ను మురిపిస్తున్నదే నీకున్న అందమసలు వాళ్ళకెక్కడిదే ముగ్గురందము కలిపి నన్ను మురిపిస్తున్నదే అయితే ఇంకేం సరేనా ఊహు, ఇంకేం కావాలి అదే మొన్నిస్తివి కదా అంత లేదమ్మా అబ్బా నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఏయ్ ఇందాకడుందా ఇందాకడుందా అబ్బబ్బబ్బ, నిన్నిచ్చిందేంది మొన్నిచ్చిందేంది ఇందాకడదేంది ఇందాకడదేంది నిన్నిచ్చిందుందా నిన్నిచ్చిందేంది మొన్నిచ్చిందుందా అరే మొన్నిచ్చిందేంది ఇందాకడుందా ఇందాకడుందా ఇందాకడదేంది ఇందాకడదేంది
గీత నువ్వు తప్పించుకోవడానికి అమాయకులను అడ్డం పెట్టుకుని ప్లాన్ చేస్తున్నావా? నన్ను తప్పించే మగాడు త్వరలోనే వస్తాడు. అప్పుడు మీ అందరినీ అంతం చేస్తాడు. జాగ్రత్త. వస్తున్నాడు. మిస్టర్ సామ్రాట్, ఆడవాళ్ళ మీద అమాయకుల మీద కాదు నీ ప్రతాపం. దమ్ముంటే మన ఇద్దరం తెలుసుకుందాం. మిస్టర్ అశోక్, నా అనుమతి లేకుండా నా ఇంట్లో అడుగు పెట్టినందుకు నిన్ను చంపగలను. కానీ నా మంచితనం వేరే విధంగా అర్థం చేసుకుని చెలరేగిపోకు. అసలు మంచితనం ఎలా ఉంటుందో తెలుసా నీకు? మానవతానికి దానవతానికి తేడా లేకుండా ప్రవర్తించే నీకు మంచితనం గురించి మాట్లాడే హక్కు లేదు. నా హక్కుల గురించి, నా అధికారాల గురించి నువ్వు నాకు చెప్పకు. నవ్వుతూ నైవేద్యం చేయడం నీ దృష్టిలో మంచితనం కావచ్చు. నమ్మిన వాళ్ళని నట్టింట్లో ముంచిన వాళ్ళు నిజంగా నిప్పు లాంటి వాళ్ళు. కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు. అందుకైనా ఒక పరువుగా బతుకున్న ఆడపిల్లని అపహరించి డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు. కాకులు కొట్టి శ్రద్ధలకు పంచినట్లు ఏదో 10 మందికి భజన మాత్రాన పెద్ద మానవత అనుకుంటున్నాను. ఆమెను అపహరించింది ఆమె పరువు తీయాలని కాదు, అహంకారానికి బలైపోయిన అభాగ్యుని ఆదుకోవడానికి. ఎవరికైనా జరిగినా సరే న్యాయం చేయడానికి చట్టం ఉంది, కోర్టు ఉంది. తీర్పు చెప్పడానికి, శిక్ష వేయడానికి. యువర్ నాట్ జస్టిస్, ఆఫ్టర్ ఒక క్రిమినల్ మైండెడ్. నో, ఐ ఆమ్ నాట్ క్రిమినల్. కళ్ళు లేని చట్టం ధర్మానికి అధర్మానికి తేడా తెలియని ప్రభుత్వం నన్ను ఒక నేరస్తుడిగా ముద్ర వేసింది. అందుకైనా భూస్వామైన భూపతిని చంపావు. వడ్డీ వ్యాపారం చేస్తున్న వరహాల ప్రసాద్ని ఇల్లు కొట్టలో కొట్టావు. పట్ట పగలే సేటు దుకాణాన్ని దోపిడీ చేసావు. ఇవన్నీ నేరాలు కాదంటావా? కాదు, వారందరూ అమాయకులని అన్యాయం చేసి వారి కన్నీళ్లను కాసులుగా మార్చుకున్న మోసగాళ్ళు. వాళ్ళని ఏమి చేయలేక ఈ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చుంటే వాళ్ళ పాపానికి పరిహారం చెల్లించాను నేను. ఒక మనిషి ఎంత దుర్మార్గమే సరే వాణ్ణి హత్య చేసే హక్కు నీకు లేదు. నీలాగే ప్రతి ఒక్కడు అన్యాయం జరిగిందని హత్యలు చేస్తుంటే ఈ సమాజంలో ప్రజలకి రక్షణ లేకుండా పోతుంది. నేరస్తులకి శిక్ష లేకుండా పోతుంది. చట్టాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు అధికారంతో సామాన్య మనుషుల్ని చంపుకుతుంటుంటే ఏ రక్షణ కల్పించింది మీ చట్టం? స్త్రీ సంక్షేమం ఉన్న పేరుతో అబులైన ఆడవాళ్ళని వ్యభిచారులుగా మారుస్తుంటే ఏం చేయగలిగింది మీ చట్టం? ఒక నేరం నీ దృష్టికి వస్తే అది ప్రభుత్వానికి తెలియాలి. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకున్నా నువ్వు హంతకుడివే కానీ మంచివాడు ఎలా అవుతావు? నేను నీతిమంతునని నాకు ఈ ప్రభుత్వం అవార్డు ఇవ్వక్కర్లేదు అశోక్. అది కావాల్సింది మీకు. నాకు కావాల్సింది అన్యాయం చేసే వాళ్ళని ఎదుర్కోవటం. అందుకైనా ఒక ప్రభుత్వ నేత కూతుర్ని అడ్డం పెట్టుకుని 5 లక్షలు అడిగావు. నీకు దమ్ముంటే ఆ మంత్రిని బంధించు. అంతేగాని ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకుని మొనగాళ్ళ మేసం తిప్ప మాకు. ఆమె యొక్క తప్పు చేసింది, అందుకే కిడ్నాప్ చేశాను. ఆ ధర్మం చేసిన మరో ఘోరం ఇంకోటి ఉంది. దానికి ఆ ధర్మ శిక్ష అనుభవిస్తాడు, అది నేను విధిస్తాను. నువ్వు విధించే శిక్షను నేను విధిస్తాను. కమాన్ గీత, మనం వెళ్దాం. అడ్డగించడం, మట్టి కనిపించడం తొందరలోనే జరుగుతుంది. కానీ నీలాంటి నిజాయితీ పోలీస్ అధికారి 20 సంవత్సరాల క్రితం ఉండుంటే నా కుటుంబం సర్వనాశనం అయ్యేది కాదు. అందుకే నిన్ను చంపడానికి సందేహిస్తున్నాను. ఓడను ఒప్పుకోవడానికి అహంకారం ఒకటి వచ్చి సమత్వాదాన్ని చెప్తున్నావు సమ్రాట్. కానీ నేను నీలా కాదు, మానవత్వం కలిగిన వాడిని. అందుకే అధికారం నా చేతిలో ఉన్నా చంపకుండా వదిలేస్తున్నాను. మిస్టర్ అశోక్, మర్యాదగా గీతను వదిలే, లేకపోతే నీ బ్రతికెక్కడే ముగుస్తుంది. మా సామ్రాట్ని ఎదిరించిన మొనగాడు ఇంకా ఈ భూమి మీద పట్టలేదు. మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే ఈ తేజ గుళ్ళు నీ గుండెల్లో దూసుకుపోతాయి. నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నీ తల్లి ఉగ్గుపాలతో పాటు మొండితనాన్ని మూర్ఖతాన్ని కలిసి పెంచుంటుంది. అందుకే చావుతో సరసాలాడుతున్నావు. ఒరే సమ్రాట్, నా
నా తల్లి గురించి ఇంకొక మాట మాట్లాడితే చీరేస్తాను. నా తల్లి ఒక మహాదేవత. కొంతమంది దుర్మగులు మా తండ్రిని చంపుతుంటే మమ్మల్ని కాపాడడానికి నన్ను మా అన్నయ్య తీసుకుని పరిగెత్తింది. ఆ ప్రయత్నంలో మా అన్నయ్య తప్పిపోయాడు. ఆ బాధను గుండెలు వేసుకుని నన్ను ఇంత వాణి చేసింది ఆ మహాదేవత. అంత గొప్ప దేవత పేరు నేను తెలుసుకోవచ్చా? నా తల్లి పేరు అన్నపూర్ణమ్మ, నా తండ్రి పేరు సత్యమూర్తి. ఇటువంటి పుణ్య దంపతుల పేర్లు రోజుకోసారి తలుచుకో, నువ్వు చేసిన పాపాలు ఉన్నైనా తగ్గుతాయి. కమన గీత కమన గీత మనం వెళ్దాం. అశోక్ కదిలేమంటే కాల్చి పారేస్తా. ఇది నా ఆఖరి హెచ్చరిక. మొండితనం చూపిస్తే నా రివాల్వర్ గుళ్ళు నీ గుండెల్లో దూసుకుపోతాయి. మిస్టర్ రాజా తేజ, మర్యాద గట్టి తప్పుకోపోతే నా చేతులు చేస్తాడు. కమన గీత మనం వెళ్దాం. సామ్రాట్ ఏమిటి అలా వదిలేసావు వాడిని? నిన్ను మొనగాళ్ళ ఎదిరించే గీతం తీసుకెళ్ళిన వాడు నీ తమ్ముడా? వాడు అశోక్ ఎవడనుకున్నాడు? వాడు నా ముద్దుల తమ్ముడు. నా కుటుంబం గురించి నా తల్లి గురించి చదువుతుంటే ఆశ్చర్యంతో నోటి మాట రాలేదు. ఏంటి వాడు నీ తమ్ముడా? అశోక్ చిన్నప్పుడు తప్పిపోయిన నీ తమ్ముడా? అవును, వాడు నిశ్చయంగా నా తమ్ముడే. అందుకే వాడు ఆరవీర భయంకరుడిలా చెలరేగిపోతున్నాడు. ఓటం అన్నది భయం అన్నది మా రక్తంలో లేదు. అందుకే వాడిలో అంత సాహసం, అంత తెగింపు. మరి ఆ సంగతి అతను చెప్తే ఎంతో సంతోషిస్తాడుగా. అవును, మీరు కలిస్తే చూడాలని మాకు ఉంది. నన్ను ఒక సంఘ విద్రోహిగా పరిగణిస్తున్నాడు. నేను వాళ్ళన్నినని ఎలా చెప్పుకోను? నా బాధ నాలోనే దాచుకుని నా ఆశయాన్ని సాధిస్తాను. ఓకే సామ్రాట్. మెల్లగా కరగని రెండు మనసులలో